ప్రభు మీ అందరికీ మరొకసారి నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. పోయిన వారము మరి మనము యేసు ప్రభు ఆయన యాయీరుతో చెప్పిన మాటలను మనము జ్ఞాపకం చేసుకున్నాము. నువ్వు భయపడొద్దు, నమ్మిక మాత్రం ఉంచమని చెప్పారు. అయితే మన జీవితాలలో భయము కలిగించే పరిస్థితులు, కలవరపరిచే పరిస్థితులు ఎన్నో మరి మనం ఎదురు చూస్తూ ఉంటాం. కానీ భయపడక, దిగులు చెందక, ప్రభువుని బట్టి మనం ధైర్యం తెచ్చుకున్నప్పుడు గొప్ప కార్యాలను మనం రుచి చూస్తామని నిశ్చయంగా దేవుడు మనల్ని బలపరిచాడు. ఆ విషయాన్ని బట్టి నేను దేవుడిని స్తుతిస్తున్నాను. అంతేకాదు కానీ ఈ దినాన అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6, 7 వచనాలలోని కొన్ని మాటల చేత మనము వాక్యాన్ని మనము ధ్యానిస్తాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6, 7 వచనాలు. దేనిని గురించి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. ఈ వాక్యము మనం చాలా సార్లు చదువుతాము, ధ్యానిస్తాం. కానీ ఈ సమయంలో దేవుడు మనకు విడుదల చేశాడంటే బహుశా మనకి ఈ యొక్క సమాధానము, ఈ పీస్, ఈ నెమ్మది మనకు అవసరమైనదేమో. బైబిల్ గ్రంథంలో కనుక మరి మనం చూసినట్లయితే రకరకాల సమాధానాల గురించి ప్రభు మాట్లాడుతూ ఉంటాడు. ఒకవేళ రోమేలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో గనుక మరి మనము గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు రోమా సంఘములో ఉన్న విశ్వాసులతో చెప్పిన మాట ఏంటి అని అంటే, మీరు విశ్వాసం వలన మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం కాబట్టి యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. వి హావ్ పీస్ విత్ గాడ్ బికాస్ ఆఫ్ అవర్ సాల్వేషన్. పీస్ కమ్స్ విత్ సాల్వేషన్. సమాధానము మనకి ఎప్పుడు అనుగ్రహింపబడుతుంది అంటే రక్షింపబడినప్పుడు దేవుడు మనకి సమాధానాన్ని అనుగ్రహిస్తా ఉన్నాడు. రెండవదిగా ఇప్పుడు మరి మనం చదువుకున్న వాక్య భాగంలో కనుక మరి మనం ధ్యానించినట్లయితే దేవునికి సంపూర్ణముగా మనల్ని మనము మరి సమర్పించుకున్నప్పుడు దేవుడు మనకి మరి నెమ్మదినిస్తాడు, సమాధానాన్ని ఇస్తాడు. యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం శిష్యులతో మాట్లాడుతూ మీ హృదయాలను కలవరపడనీయొద్దు, నా యందు విశ్వాసం ఉంచండి అని చెప్తా ఉన్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన యందు నిరీక్షణ ఉంచడం ద్వారా, ఆయనకు మనల్ని మనం సమర్పించుకొనుట ద్వారా మనకి నెమ్మది కలుగుతుంది, సమాధానం కలుగుతుంది. అదే యోహాను సువార్త మొదటి మరి 14వ అధ్యాయం 27వ వచనంలో లోకం ఇచ్చేటటువంటి సమాధానం కాదు నేను ఇచ్చేది, లోకము ఇవ్వనేరటువంటి సమాధానం ఇస్తాను. ఎప్పుడైతే మనం దేవునికి సమర్పించుకుంటామో దేవుడు ఆ మాటలు మరి మనకి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అంతేకాదు కానీ ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి రక్షణ ద్వారా దేవునితో మనం సమాధానపరచబడ్డాము, సమాధానం పొందుకుంటున్నాము. అదే విధముగా రక్షింపబడిన మనము దేవునికి మనల్ని మనం సమర్పించుకున్నప్పుడు దేవుడు మనకి సమాధానమును దయచేస్తున్నాడు. కానీ ఈ సమాధానం ఎల్లప్పుడూ నిలిచి ఉండే పరిస్థితి ఎప్పుడు కలుగుతుందంటే ఆయన భూమి మీదకి మరలా వచ్చినప్పుడు, ఆయన మహిమతో ఆయన మరలా భూమి మీదకి వచ్చినప్పుడు మాత్రమే నిజమైన సమాధానము, నిజమైన ఆనందము అందరూ కూడా అనుభవిస్తారు. యెషయా గ్రంథము 2వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో ప్రవచింపబడిన మాటలు మనకి ఈ సత్యాన్ని తెలియజేస్తా ఉన్నది. అయితే ఈ దినాన్ని మరి మనం ఫిలిప్పీలకు రాసిన పత్రికలో నుంచి మనం ధ్యానిస్తున్నాం కనుక ఈ వాక్యము ద్వారా మనల్ని మనము సంపూర్ణముగా దేవునికి సమర్పించుకొనుట ద్వారానే మనము దేవుని యొక్క సమాధానాన్ని మనము పొందుకోగలము. ఎప్పుడు మనం సమాధానం పొందుకోగలమంటే మన చుట్టూ కలవరపరిచే పరిస్థితులు ఉన్నప్పుడు, మీ హృదయములో చింత కలిగించే విషయాలున్నా, ఏ విధమైన అలజడి కలగజేసే విషయాలున్నా, ఏ విధమైన భయము కలగజేసే పరిస్థితులున్నా, అటువంటి పరిస్థితులలో ట్రబుల్ ఉన్న సమయంలో దేవుడు ఏం కలగజేస్తానంటున్నాడంటే సమాధానమును కలగజేస్తానంటున్నాడు. అంటే సమస్యలు పోతాయా అంటే చాలా స్పష్టంగా రాయబడిన వాక్యం పౌలు భక్తుడు చెప్తున్న మాటలు ఏంటంటే అప్పటికి బహుశా మనకి జవాబులు రాకపోవచ్చు, మన కలవరపరిచే పరిస్థితులు మన నుంచి దూరపరచబడి ఉండకపోవచ్చు, ఇంకా అవి మన చుట్టూ అదే విధముగా కలవరపరుస్తూనే ఉండవచ్చు. కానీ ఆ పరిస్థితులు మనల్ని కదల్చకుండా, మనకి కలవరము కలగ చేయకుండా దేవుడు ఆయన సమాధానమును మన హృదయములకు తలంపులకు ఇచ్చి అప్పుడు పరిస్థితులను కూడా మరి మార్చి మనకి నిజమైన సమాధానాన్ని దయచేస్తాడు. కాకపోతే ఈ సమాధానం పొందుకోవాలి అంటే మనకి ఒక కీ, ఇది నన్ను పౌలు భక్తుడు నేర్పిస్తున్నాడు. అది ఏంటి అనంటే
కృతజ్ఞతా భావము మన హృదయములో కలిగి ఉండాలి. సమాధానము కలిగి ఉండాలంటే కృతజ్ఞతా భావం మీరు కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపాలు ఎప్పుడైతే దేవునికి తెలియజేస్తారో, చింత కలిగే సమయములలో మీరు చింతపడకుండా ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపాలు దేవునికి తెలియజేస్తే అప్పుడు సమాధానము కలుగుతుంది అని మనం చూస్తున్నాం. కీర్తనల గ్రంథము 103వ కీర్తనలో చూస్తే కీర్తనాకారుడు చాలా స్పష్టంగా చెప్తా ఉంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. ఎందుకు ఆ అధ్యాయం అంతా కూడా మరి మనం చదివినట్లయితే ఆయన ఎన్నో దీవెనకరమైన పరిస్థితులు మనకి అన్ని ఏరియాస్ లో మనకి ఇచ్చే దేవుడు కాబట్టి ఆయన మాత్రమే కృతజ్ఞతకు అర్హుడు. హీ ఈస్ ద ఓన్లీ గాడ్ హూ ఇస్ వర్ది ఆఫ్ అవర్ థ్యాంక్స్ గివింగ్. సో ఎప్పుడైతే మనం ఆయనకి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉంటామో ఎన్ని మేలులు ఆయన చేస్తాడో 103వ కీర్తనలో మనం చూస్తాం. అదే విధముగా దానియేలు కూడా కష్టమైన పరిస్థితులలో దేవునికి కృతజ్ఞత చెల్లించాడు. ఎప్పుడు దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో రాజుగారి విగ్రహానికి చేసి ఆయనకు మాత్రమే మొక్కాలి, వేరే దేవునికి మొక్కొద్దు, మొక్కితే గనుక కఠినమైన మరణదండన ఉంటదని తెలిసి కూడా అటువంటి కలవరపరిచే పరిస్థితులలో దేవుని సన్నిధిలో మోకరించి తన మేడగదిలో దేవునికి కృతజ్ఞతలు చెల్లించాడు. దానిని బట్టే దేవుడు ఆయన కలవరములో కూడా సహాయము, ఆయన రుచి చూడటానికి కృపను చూపెట్టాడు. అదే విధంగా పౌలు భక్తుడు తెసలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16 నుంచి 18 వచనాల వరకు చూస్తే చాలా స్పష్టంగా పౌలు చెప్తా ఉన్నాడు, మీరు ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ పట్ల దేవుని చిత్తమైనది. ఎడతెగక ప్రార్థన చేయండి, దేనిని గురించి చింతించకండి, కానీ కృతజ్ఞత చెల్లించండి, అప్పుడు దేవుడు మీకు సమాధానము కలగజేస్తాడు. కలవరపరిచే పరిస్థితుల్లో కూడా మనం ఎప్పుడైతే కృతజ్ఞత అనే భావన హృదయంలో కలిగి ఉండి దేవుని సన్నిధిలో కనపడతామో అప్పుడు నిశ్చయముగా మనకి నెమ్మది అనేది కలుగుతూ ఉంటది. అంటే మరి కలవరం వస్తున్నప్పుడు నెమ్మది ఎలా వస్తుందక్క అని మనం ఆలోచించినట్లయితే మొట్టమొదటిగా మన జీవితాలలో ఈ కలవరపరిచే పరిస్థితుల కంటే ముందు ఎటువంటి మేలులు ప్రభు చేశాడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, ఎటువంటి ఇలాంటి అనేకమైన పరిస్థితుల నుంచి ప్రభు మనల్ని విడిపించాడో అనేది మనం ఒక్కసారి స్మరణకు తెచ్చుకోగలిగితే అప్పుడు నిశ్చయముగా మన హృదయం కృతజ్ఞతతో నిండిపోతుంది. ఆ విధముగా నువ్వు సహాయం చేసావు ఆ పరిస్థితుల్లో, ఇప్పుడు కూడా నువ్వు చేయుటకు సమర్థుడం అనే ఒక ధైర్యము, దృఢ విశ్వాసం వచ్చి దేవుణ్ణి మనము స్తుతించగలుగుతాము, కృతజ్ఞత చెల్లించగలుగుతాము. అయితే మొట్టమొదటిగా మనము కృతజ్ఞత చెల్లించాలంటే 6వ వచనంలో మనం గమనించాలి. మనం చదివిన వాక్య భాగం 6వ వచనంలో దేనిని గురించి చింతపడకుడి గాని ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపాలు తెలియచేయండి. ఎప్పుడు మనము దేవునికి థ్యాంక్స్ గివింగ్ చెల్లించగలము కష్టమైన పరిస్థితుల్లో అంటే ప్రభు వైపు చూసినప్పుడే. అంటే మనం ఈ లోకంలో అనేకమైన శ్రమలను ఎదుర్కొంటాం. యోహాను భక్తులు మరి యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో క్రీస్తు మాటలను మనకి జ్ఞాపకం చేస్తా ఉంటాడు. ఏంటి అని అంటే ఈ లోకములో మనకి శ్రమ అనేది కలుగుతుంది, ఈ లోకంలో మనల్ని కలవరపరిచే పరిస్థితులు కలుగుతాయి. నా యందు సమాధానము కలుగునట్లుగా ఈ మాటలు మీతో చెప్తున్నాను. ఎప్పుడు నాలో మీకు సమాధానం కలగాలని మాటలు చెప్తున్నాను. ఎందుకని? లోకములో మీకు శ్రమ కలుగుతుంది, అయినా ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించాను గనక మీరు కూడా జయిస్తారనే సమాధానము మీ హృదయములలో ఉండాలి, నెమ్మది మీ హృదయములలో ఉండాలి అని ప్రభువు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మన జీవితాలలో కలవరం వస్తుంది కానీ సమాధానము మనము కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన జయించినట్లుగా ఆయన పిల్లలమైన మనము కూడా జయించగలుగుతాం. కాబట్టి మన స్ట్రగుల్స్ లో దేవుడు సహాయం చేయటానికి సిద్ధంగానే ఉన్నాడు. కానీ మనము మొట్టమొదట ఆ సహాయము అడగటానికంటే ముందు కృతజ్ఞతాపూర్వకముగా ఆయన సన్నిధిలో మన విజ్ఞాపన తెలియజేయాలంటే ఫస్ట్ యు గివ్ థ్యాంక్స్ అండ్ దెన్ గివ్ యువర్ సప్లికేషన్. నేను ఇప్పుడు కూడా ప్రార్థన గురించి ఒక అక్రోనిం చెప్తాను. యాక్స్ అంటే ACTS, అడోరేషన్, ప్రభువుని కనపరచాలి. సి, కన్ఫెషన్ ఆఫ్ అవర్ సిన్స్, మన పాపాలు ఒప్పుకోవాలి. T, థ్యాంక్స్ గివింగ్. దెన్ S, సప్లికేషన్, కృతజ్ఞత చెల్లిస్తూ ఆ తరువాత కృతజ్ఞత చెల్లించిన తర్వాత ప్రభు చేసిన మేలులను బట్టి ఆయన ఘనపరిచి ఆయన సన్నిధిలో పాపాలు ఒప్పుకొని కృతజ్ఞత చెల్లించి అప్పుడు మన విన్నపాలు తెలియజేస్తే మన కలవరాలన్నింటినీ ప్రభువు దూరపరుస్తూ ఉంటాడు.
పౌలు భక్తుడు మరి చాలా స్పష్టంగా చెప్తా ఉంటాడు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం మనందరికీ ఇష్టమైన వాక్య భాగము, సుపరిచితమైన వాక్య భాగమే. అయినా కూడా మనం ఒకసారి చదువుదాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 20వ వచనం 28వ వచనంలో, దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము అని అంటా ఉన్నాడు. అంటే మన జీవితాలలో మనం దేవుణ్ణి ప్రేమిస్తే గనక, ఆయన్ని ప్రేమించే వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలే కలుగుతుంది. అన్ని కూడా సమకూడి జరుగుతాయి. మన పెయిన్ ఉన్నా సరే, పెయిన్ ని దేవుడు తొలగించి మనకి ఆయన కృపను, ఆయన సమాధానాన్ని దయచేస్తూ మన జీవితాలలో అవసరమైన విడుదలను కూడా ఆయన అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక మరి 13వ అధ్యాయము 5వ వచనంలో గనుక మరి మనం గమనించినట్లయితే, హెబ్రీ గ్రంథకర్త చెప్తా ఉన్నాడు, మీరు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి, నేను మిమ్మల్ని విడువను ఎన్నడూ ఎడబాయను అని దేవుడు చెప్తున్నాడు. అయితే మనము ప్రజెంట్ సిచ్యుయేషన్ లో మనకి పెయిన్ ఉన్నా సరే, ఆయన మనల్ని విడువడు ఎడబాయడు అనే గొప్ప ధైర్యముతోటి మనము ఆయన సన్నిధిలో కనిపెడుతూ ఆయనకి మనము కృతజ్ఞత చెల్లించాలి. ఎప్పుడైతే మనం ఆయన తట్టు చూస్తామో మనకి సహాయం నిశ్చయముగా ప్రభు అనుగ్రహిస్తాడు. మన సమస్యలు ఉన్నప్పుడు ప్రభు మనల గురించి చింతించే దేవుడుగా ఉన్నాడు. మనకి వేదన కలుగుతూ ఉన్నప్పుడు, మనకు అవసరతలు కొరతలు ఉన్నప్పుడు, మనకి అవసరతలు తీర్చడానికి విడువక ఎడబాయక ఆయన మనతో ఉన్నాడు. కాబట్టి మనము కలవరపడక దేవుని వైపు చూస్తే, ఆయనకి కృతజ్ఞతలు చెల్లించినప్పుడు ఆయన మనకి సమాధానమును దయచేస్తాడు. అంతేకాదు కానీ మనకి ఎటువంటి మరి కలవరపరిచే పరిస్థితులున్నా, కొదవలున్నా, ఒకవేళ మెటీరియలిస్టిక్ అండ్ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ మనకి ఏవి కావాలన్నా సరే ఆయన నుంచే రావాలి. కాబట్టి ఆయన మేలు చేసే దేవుడుగా ఉన్నాడు. ఆకాశ పక్షులను పోషిస్తున్నాడు. మరి ఆ భూమి మీద ఉన్న జంతువులను పోషిస్తా ఉన్నాడు. గడ్డిని పుష్పింపజేస్తా ఉన్నాడు. ఇంత ఇంత మైన్యూట్ డీటెయిల్స్ దేవుడు సృష్టిలో మరి ఉన్న వాటిని, అంటే ఆయనకి ప్రతిస్పందించలేని సృష్టము పట్లనే, క్రియేషన్ పట్లనే ఆయన అంత ప్రేమ చూపిస్తా ఉంటే, ఆయన పోలికగా చేయబడిన మనకి సహాయం అందించడా? అటువంటి నిరీక్షణ కలిగి మనము ధైర్యముగా ప్రభు సన్నిధిలో కృతజ్ఞతాపూర్వకముగా మన విన్నపాలు తెలియజేసినప్పుడు దేవుడు మనకి సమాధానమును దయచేస్తాడు. అంతేకాదు కానీ ఆయన మనకి ఒక ఓ, ఒక వాక్యము కూడా మనకి అందుబాటులో ఉన్నది. హెబ్రీలకు రాసిన పత్రిక మరి 4వ అధ్యాయం 15, 16 వచనాల్లో కనుక మనం చూస్తే, మనం ఆయన కృపాసనం దగ్గరికి ధైర్యముగా వెళ్ళవచ్చు. ఎందుకంటే మనకు ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు. మన బలహీనతలన్నీ ఏంటో ఆయన తెలిసిన వాడై ఉన్నాడు. మనతో పాటు సమాన అనుభవము భూమి మీద ఉన్నప్పుడు ఆయన కలిగిన వాడుగా ఉన్నాడు. కానీ ఆయన పాపం లేనిగా ఉన్న వాడుగా ఉన్నాడు కాబట్టి తండ్రి కుడిపార్శ్వమున ఉన్నాడు. అయితే మనము కనికరం పొందటానికని, కృపను పొందటానికని, నెమ్మది పొందటానికని, సమయోచితమైన సహాయము పొందటం కొరకు ఆ కృపాసనం దగ్గరికి ధైర్యముగా మనం వెళ్ళినప్పుడు ఆయన మనకి సహాయము అందించే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ప్రతికూల పరిస్థితులు వచ్చిన ప్రభు సన్నిధిలో ఆయన మనకి ఇచ్చిన ప్రతి దానిని బట్టి మనము కృతజ్ఞత చెల్లించి ఆయన వైపు కన్నులేస్తే ఆయన మనకి సహాయం అందించే దేవుడు, విడువని ఎడబాయని దేవుడు, తనను ప్రేమించే వారికి సమకూడి జరిగించే దేవుడు. ఆకాశ పక్షులను పోషించిన దానికంటే ఆయన మరి నిశ్చయముగా మన పట్ల ఆయన కనుదృష్టి ఉంచి మనకు మేలు చేసే దేవుడు. ఆయన కృపాసనం దగ్గరికి ధైర్యముగా వెళ్ళినప్పుడు సహాయం చేయడానికి సిద్ధముగా ఉన్న దేవుడు. కాబట్టి ఆయన వైపు మనము కన్నులెత్తి ఎప్పుడైతే ఆయనకి కృతజ్ఞతలు చెల్లిస్తామో ఆయన నిశ్చయముగా మనకి మేలు చేసే దేవుడుగా ఉన్నాడు. అంతేకాదు కానీ కేవలము ఆయన మనకి సహాయం చేసే దేవుడుగా ఉన్నాడని మాత్రమే కాదు కానీ, ఒకవేళ మరి మన జీవితాల్లో కనుక మనం ఆలోచించినట్లయితే 103వ కీర్తన అంతా మీరు మనం గనక ధ్యానించినట్లయితే, ఆయన మన పాపాలను క్షమిస్తాడు, మన రోగాలను స్వస్థపరుస్తాడు, మనల్ని విమోచించే దేవుడు అన్నాడు, మనల్ని అన్ని విషయాల్లో ఆశీర్వాదకరమైన పరిస్థితులు ఇచ్చే దేవుడు అన్నాడు, మనలను బలపరిచే దేవుడు అన్నాడు. ఆయన తన వాక్కును మనకు అనుగ్రహించిన దేవుడై ఉన్నాడు. ఆయన కనికరాన్ని మన మీద కృమ్మరించే దేవుడై ఉన్నాడు. ఆయన మన జీవితాలలో ఆయన మన పట్ల కనికరము కలిగి మనలందరినీ కూడా మేలులతో సంతృప్తి పరచాలని ఎల్లప్పుడూ సంసిద్ధత కలిగిన దేవుడుగా ఉన్నాడు. ఈ విధముగా మనకి క్షమాపణనిచ్చే దేవుడు, ఆత్మీయమైన స్వస్థతనిచ్చే దేవుడు, విమోచించే దేవుడు, ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు, బలపరిచే దేవుడు, ఆయన వాక్యంతో పోషించే దేవుడు, కనికరమును చూపించే దేవుడు, ఇన్ని మేలులు చేసే దేవుడు
మనకున్నప్పుడు మనము దేనిని బట్టి మనం భయపడాలి? మనం భయపడాల్సిన అవసరమే లేదు. మనకు అవసరమైన ఆత్మీయ ఆహారంతో పోషించడానికి దినదినం మనం బలం పొందుకోవటానికి ఆయన వాక్యాన్ని ఇస్తా ఉన్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన మనలను రక్షించి, క్షమించి, ఆయన కుమారులుగా కుమార్తెలుగా చేసుకొని ఆయన సన్నిధిలో కనపడినప్పుడు ధైర్యముగా మనం ఆయనకు మొరపెట్టినప్పుడు మనకి జవాబు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనము దేనిని గురించి కూడా కలవరపడవలసిన అవసరము లేదు. మనము నెమ్మది కలిగి ఉండి మన విజ్ఞాపనలు దేవునికి కృతజ్ఞతాపూర్వకముగా తెలియచేసినప్పుడు ఆయన నిశ్చయముగా మన ప్రార్థనలకు జవాబిచ్చి మన విన్నపాలను బట్టి మనకి సమాధానమును దయచేసే దేవుడుగా ఉన్నాడు. ఈ మాటలు ఈ దినాన్న ప్రభు మరి మనకెందుకు జ్ఞాపకం చేస్తున్నాడో నాకైతే తెలియదు. ఎవరి హృదయాలు కలవరంతో ఉన్నాయో, ఏమి యాంగ్జైటీస్, ఏం వరీస్ ఉన్నాయో ప్రభు అంటున్నాడు, వాటన్నిటినీ ఒక్క క్షణము పక్కకు పెట్టి ఆయన ఇచ్చిన రక్షణను బట్టి, ఆయన మనకిచ్చిన సమాధానాన్ని బట్టి, తండ్రితో సమాధానపరిచిన పరిస్థితిని బట్టి, మనకిచ్చిన క్షమాపణను బట్టి, మనకిచ్చిన ఆరోగ్యమును బట్టి, మనకిచ్చిన సమస్తమైన భూ సంబంధమైన ఆశీర్వాదాలను బట్టి, ఆయన మనకిచ్చిన పరిశుద్ధాత్మ అనే సంచకరువుని బట్టి, వీటన్నిటిని బట్టి మనం ఎప్పుడైతే కృతజ్ఞతలు చెల్లిస్తూ హృదయంలో కృతజ్ఞతా భావం మనము కలిగి ఉంటామో అప్పుడు మన విజ్ఞాపనలకు దేవుడు జవాబు ఇవ్వడానికి సంసిద్ధత కలిగి, అంటే లేకపోతే ఇవ్వడా అక్క దేవుడు అని మీరు అంటారేమో, అలా అని కాదు. వెన్ our hearts are filled with gratitude for what God has done thus far, we will also have a confidence that in our present situation too, God will intervene and give us peace. Have we ever sat back and understood and gave thanks to the Lord? ఆయన చేసిన కార్యాలను బట్టి మనము ఆయనకి కృతజ్ఞత చెల్లించామా? ఆయన నీ జీవితంలో మేలు చేసే దేవుడే. ఇందాక మనం రోమిలకు రాసిన పత్రికలో చదివాం, సమస్తము సమకూడి భవిష్యత్తు గురించి మనం చింతించాల్సిన అవసరము లేనే లేదు. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్ ఆయన మీద వేయమని పేతురు భక్తుడు చెప్తా ఉన్నాడు. మన గురించి మనుషులు ఆలోచిస్తారా? ఆలోచిస్తారు. రక్త సంబంధులు ఆలోచిస్తారు, కుటుంబ సభ్యులు ఆలోచిస్తారు, తోబుట్టువులు ఆలోచిస్తారు, మన స్నేహితులు ఆలోచిస్తారు, సంఘము మన గురించి ఆలోచిస్తుంది. కానీ మనందరి ఆలోచనను బట్టి బహుశా మన పరిస్థితులలో నెమ్మది కలగదేమో. కానీ ఒక ఆయన మన గురించి నిరంతరం ఆలోచిస్తున్నాడు, ఎలాగ మేలు చేయాలా అని. ఆయన పరలోకమందున్న తండ్రి, ఆయన నిన్ను నన్ను ప్రేమించే దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టినవాడు. నేను ఏ విధముగా ఈ బిడ్డకి నెమ్మది కలగ చేయగలనా అని ఆయన మన కొరకు ఆలోచన కలిగి ఉన్నాడు. ఆయన మన గురించి చింతిస్తున్నాడని రాయబడింది. ఈజ్ వరీడ్. వరీడ్ అంటే దేవుడు ఏదో కలవరపడుతున్నాడని కాదు. ఎలాగన నేను బయటకు తీసుకురావాలనే ప్రణాళిక దేవుడు వేస్తా ఉన్నాడు. ఎలాగ సమాధానం కలగజేయాలని దేవుడు ఒక పని కలిగి ఉన్నాడు. అందుకని మనము కలవరపడాల్సిన అవసరం లేదు. కేవలం విశ్వాసం ఆయన మీద ఉంచి నిరీక్షణ ఉంచేటట్టయితే ఖచ్చితంగా మన బ్రతుకులలో దేవుడు మేలు చేస్తాడు. హల్లెలూయా. నా జీవితంలో నేను ఎన్నో పరిస్థితులలో నేర్చుకున్న సత్యం, ఎన్ని కలవరపరిచే పరిస్థితులు వచ్చినా, మానవ రీత్యా కొద్దిపాటి కలవరం కలిగిన ఆయన సన్నిధిలో కూర్చొని, ఆయన ఇన్ని చేసిన దేవుడు నువ్వు ఇది చేయటానికి సమర్థుడవు కదా ప్రభా అని ఆయనకి కృతజ్ఞత చెల్లించడం నేను అలవాటు చేసుకున్నాను. నేను మరలా చెప్తున్నాను, నేను అలవాటు చేసుకున్నాను. అది ఈజీ కాదు. ఐ హావ్ ట్రైన్ మై సెల్ఫ్ టు థ్యాంక్ ద లార్డ్ డిస్పైట్ ద సిచ్యుయేషన్స్, బికాస్ హీ హాస్ seen us through. He has helped my parents, he has helped my grandparents, he has helped my siblings who went through such situations. He helped me many a times. He helped many brother and sister for whom I prayed and brought them out and gave them peace. So I know my God's ability. I trust him completely for my today and tomorrow. Kabatti నేను కలవరం చెందక, చింతపడకుండా, నా విజ్ఞాపనలు కృతజ్ఞతాపూర్వకముగా దేవునికి ఎప్పుడైతే తెలియచేస్తానో, ఆ పరిస్థితిని గురించి చింతించకుండా నా హృదయానికి, నా తలంపులకి దేవుడు ఒక కావలి పెడతాడు. మై ఫోకస్ విల్ నాట్ గో బ్యాక్ టు ద పాయింట్ ఆఫ్ ట్రబుల్ ఆర్ పెయిన్. మై గాడ్ విల్ గివ్ మీ సో మచ్ పీస్. హీ విల్ గార్డ్ మై హార్ట్ అండ్ మైండ్ విత్ పీస్. అండ్ నాట్ ఓన్లీ దట్, హీ విల్ ఇంటర్వీన్ ఇన్ ద సిచ్యుయేషన్ అండ్ టర్న్ థింగ్స్ అరౌండ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ మీ అండ్ మై ఫ్యామిలీ. మన జీవితాలలో
కలవరం అనేది, కలవరపడి మనం ఏమి చేయలేం, చింతించి ఏమి చేయలేం. యేసు ప్రభు చెప్పిన మాటలు మనం చింతించి ఏమి చేయలేం. చింతించి ఏమైనా చేయగలం? ఏమి చేయలేం. కాబట్టి మన గురించి చింతపడి దానిని మేలుకరంగా మార్చి ఆయనకి మన చింతను అప్పచెప్పడం అనేది ది బెస్ట్ వే. మనం దేవుని యందు నిరీక్షణ ఉంచాలి. మన గురించి మంచి ఉద్దేశాలు దేవుడు రేపటి గురించి కలిగి ఉంటాడు. మనం ఆలోచించి కలవరపడాల్సిన పరిస్థితులు అవసరం లేదు. హీఈస్ వరీడ్ అబౌట్ us, హీఈస్ థింకింగ్ అబౌట్ us, హీ వాంట్స్ టు ఇంటర్వీన్ ఇన్ అవర్ లైఫ్ ఫర్ టుడే అండ్ టిల్ ఇటర్నిటీ. యెషయా ప్రవక్త, యెషయా గ్రంథము 46వ అధ్యాయము 9-10 వచనాల్లో కనుక మరి మనం ధ్యానించినట్లయితే, చాలా పూర్వము జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకొనుడి. దేవుడు నేనే, మరి ఏ దేవుడు లేడు. నేను దేవుడను, నన్ను పోలిన వాడు లేడు. నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకొనదననియు చెప్పుకొనుచు ఆది నుండి నేను కలుగబో వాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలం నుండి నేను ఇంకా జరిగించు వాటిని తెలియచేయుచున్నాను. నేను తప్ప వేరే దేవుడు లేడు. నన్ను పోలిన వాడే లేడు. ఇప్పుడు జరగబోయే వాటిని తెలియజేయగలిగిన వాడను నేనే. మీకు మేలుకరమైన, మీ కొరకు మేలుకరమైన ఉద్దేశములు కలిగిన వాడను నేను. నేను మీకు సహాయం అందిస్తాను. నా యందు నిరీక్షణ ఉంచండి, నా యందు విశ్వాసం ఉంచండి, చింతపడటం మానివేయండి. చింతించటం వలన మన పరిస్థితులలో విడుదల రాదు. మరి ఆయనకి మన చింతనప్ప చెప్పి కృతజ్ఞత చెల్లిస్తూ ఆయన యందు నిరీక్షణ కలిగి విశ్వాసం ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో, అప్పుడు దేవుడు మన పట్ల కార్యాలు చేస్తాడు. మన జీవితాలలో మనము ఏ విధముగా ముందుకు వెళ్ళాలో ఆయనకి తెలుసు. మన నడతలను స్థిరపరచడం ఆయనకు తెలుసు. కీర్తనకారుడు అంటాడు కదా, 37వ కీర్తన 23వ వచనంలో, ఒకని నడత యెహోవా వల్లనే స్థిరపరచబడుతుంది. మన నడత మనం ఎలా నడవాలి, ఏం చేయాలి, అన్ని ఆయనే స్థిరపరుస్తాడు. కలవరంలో స్థిరపరిచి నడిపించి కలవరాన్ని తొలగించి సమాధానం ఇస్తాడు. ఇది ఆయన నైజం. ఐ రియల్లీ డు నాట్ నో వాట్ ఈస్ బాదరింగ్ సమ్ ఆఫ్ యూ. ఇట్ మే బి ఎ హోప్లెస్ సిట్యుయేషన్ and you're worried about it. My dear sisters, the Lord is reminding us to understand how much He loves and cares us. ఆయన మన గురించి చింతిస్తున్నాడు కనుక మన చింత యావత్తు ఆయన మీద మోపుదాం. దేనిని గురించి చింతించొద్దు. మీ విజ్ఞాపన కృతజ్ఞతాపూర్వకంగా తెలియజేయండి. కృతజ్ఞతా భావము కలిగి ఉండండి. ఫోకస్ ఆన్ థ్యాంక్స్ గివింగ్. అందుకని మన హృదయాలలో దేనికి మనము ప్రాధాన్యత, దేని గురించి ఆలోచించాలి, ఏవి యోగ్యమైనవో మాన్యమైనవో ఇవన్నీ కింద వచనాల్లో చెప్తాడు. వాటినే ధ్యానించాలి. అవే మనకి ధైర్యం ఇస్తాయి, అవే మనకి నిరీక్షణ ఇస్తాయి, అవే మనకి సమాధానము కలుగజేస్తాయి. దేవుని ఎదుటికి వచ్చి నీ విజ్ఞాపన, నీ సమస్య, నీ వేదన, నీ బాధ ఆయనకి కృతజ్ఞతాపూర్వకముగా ఆయనకి సమర్పించి ఆయన ఇచ్చే విడుదల కొరకు మనము వేచి ఉంటే గొప్ప కార్యాలను మనం చూస్తాం. ఫర్ పీస్, thankfulness in your heart is the most important thing. Have you forgotten to thank Him for the good He has done in your life? Have you forgotten to thank Him for the little details in your life, the good things He has done? Thank Him today and see how God will give you peace that passeth all understanding and also intervene in your point of trouble and bring your. మీరు ఈ నెలలో థ్యాంక్స్ గివింగ్ కూడా సెలబ్రేట్ చేస్తారు. వాట్ ఆర్ వి థ్యాంకింగ్ గాడ్ ఫర్? ఫర్ సెండింగ్ హిస్ సన్, ఫర్ ద సాల్వేషన్. వాట్ కెన్ ఐ థ్యాంక్ ద లార్డ్ వెన్ ఐఎమ్ సో ట్రబుల్డ్ ఇన్ మై హార్ట్ అని అనుకుంటారు. కలవరం అనేది జీవితంలో ప్రతి ఒక్కరు ఎదుర్కొనే పరిస్థితి. కలవరములో కూడా నెమ్మది కలిగి ఉండగలిగేది కేవలం దేవుని కుమారులు కుమార్తెలు మాత్రమే. ఎందుకంటే మనల్ని కదల్చని పరిస్థితులు ప్రభు ఒక్కడే కలగజేస్తాడు. మన పరిస్థితులను స్థిరపరుస్తాడు, మన పాదములను స్థిరపరుస్తాడు, మన బ్రతుకులను స్థిరపరుస్తాడు. ఎందుకంటే ఆయన మనను గురించి చింతిస్తున్నాడు గనక మన చింత ఆయనకి సమర్పించాలి.
హల్లెలూయా. మన చింతను ఆయనకి మనము సబ్మిట్ చేసినప్పుడు ఆయన కార్యాలు చేస్తాడు. ఇది నాన్న పరిశుద్ధాత్మ దేవుడు పదే పదే ఇదే వాక్యాన్ని నాకు జ్ఞాపకం చేస్తా ఉన్నారు. ఎందు నిమిత్తము నాకైతే అర్థం కాలేదు. కానీ సంబడి హియర్ నీడ్స్ టు హ్యావ్ పీస్. మేబీ ద లార్డ్ ఇస్ టెలింగ్ పీస్ దట్ passeth all understanding will be given unto you. God will guard your heart, the thoughts of your mind. God will intervene in your at your point of pain and struggle and trouble and bring your. This is an assurance from Him because He is the one who spoke to us today. He is the one who reminded us today that this is my plan for you, my daughters, my sons, my children. మన జీవితాలలో ఎటువంటి చింత ఉన్నా అది మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న తుఫాను లాంటి పరిస్థితుల, అనారోగ్యాల, ఆర్థిక ఇబ్బందుల, లేదా రిలేషన్షిప్ ప్రాబ్లమ్సా, ఇంకా ఏవైనా కావచ్చు. The Lord is telling, do not be anxious. Anxiety brings more trouble. Anxiety brings more pain. But the Lord says, submit that anxiety to me. I will give you peace. Your pain will be taken away. I will guard your heart and mind that it will not touch your heart and mind. Hallelujah. ఈ వాక్యము ఎన్నిసార్లు మనం చదువుంటామో నాకు తెలియదు, కానీ ఈ సమయానికి మనకు అవసరమైన సత్యము వాక్యమును దేవుడు విడుదల చేశాడు. ఈ వాక్యమును దేవుడు మనకి వినికిడిలో ఎందుకు విడుదల చేశాడు? ఎందుకంటే మనము కలవరపడకుండా ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. కలవరపరిచే పరిస్థితులు ఎవరి బ్రతుకులలో ఉన్నా ఒక్క క్షణం ప్రార్థన చేద్దాం. I don't have to preach anything today because this is one thing God told me. Let us be filled with gratitude and thanksgiving so that we will remember when we look up to Him of His goodness, His mercy, His abundant forgiveness, grace upon our lives. And we will be able to thank Him for all the goodness. When we thank Him, the peace of God will guard our hearts and minds, and God will intervene in our life and also remove the point of trouble and pain. ఈ ఒక్క మాటే ప్రభు పదే పదే చెప్తా ఉన్నారు. సో ఒక్క క్షణము మనం ఆగి, దేవా, నా ఈ కలవరమును నేను నీకు సమర్పిస్తున్నాను. నాకున్న ఈ చింతను నేను నీకు సమర్పిస్తున్నాను. నా కుటుంబంలో ఉన్న చింతను నీకు సమర్పిస్తున్నాను. నా బిడ్డల విషయంలో ఉన్న చింత నీకు సమర్పిస్తున్నాను. ఆర్థికంగా ఉన్న చింతను నీకు సమర్పిస్తున్నాను. ప్రభా, నా వీసా విషయంలో ఉన్న చింతను నేను నీకు సమర్పిస్తా ఉన్నాను. ప్రభా తండ్రి, ఇప్పుడు వచ్చిన మరి ప్రస్తుత మరి గవర్నమెంట్ తీర్పులు, నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయో అనే కలవరం నాకున్నది, కానీ అవన్నీ నేను నీకు సమర్పిస్తున్నాను. నా చింత అంతా నీకు సమర్పిస్తున్నాను. నా ఆర్థిక పరిస్థితులు తారుమారవుతాయేమో, అది కూడా నేను నా చింతను నీకు సమర్పిస్తున్నాను. నా అనారోగ్య పరిస్థితులు నేను నీకు సమర్పిస్తున్నాను. నా కుటుంబంలో ఉన్న వారి అనారోగ్య పరిస్థితులను గురించిన చింత నేను నీకు సమర్పిస్తున్నాను. నువ్వు నా గురించి చింతిస్తున్నావు, నీకు వందనాలు. నువ్వు దేవుడవు, ప్రభుడవు, రక్షకుడవు. నువ్వు మాకు చేసిన కార్యాలను బట్టి నా హృదయం అంతా కృతజ్ఞతతో నిండిపోయింది ప్రభా. నీవు ఇచ్చిన రక్షణను బట్టి, నీవు ఇచ్చిన తండ్రి క్షమాపణను బట్టి, నీవు చూపుతున్న కనికరాన్ని బట్టి, నువ్వు చేస్తున్న మేలులను బట్టి, నీవు మమ్మల్ని పోషిస్తున్న విధానాన్ని బట్టి, మాకు ఇచ్చిన ఈ గొప్ప పరిశుద్ధాత్మను బట్టి, సమస్తాన్ని బట్టి నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఇన్ని చేసిన దేవుడు ఈ పరిస్థితుల్లో కూడా నువ్వు జోక్యం చేసుకొని మేలు చేస్తావని నేను నమ్ముతున్నాను ప్రభు అని మనం కన్ఫెస్ చేద్దాము. ఓన్లీ దెన్ వీ విల్ బి ఏబుల్ టు సీ డెలివరెన్స్ ఇన్ అవర్ లైఫ్స్. షల్ వి క్లోజ్ అవర్ ఐస్ అండ్ ప్రే. ప్రభా, ఈ దినాన్న తండ్రి నువ్వు చెప్పిన ఒక్కటే మాట ప్రభా, చింతపడొద్దన్నావు. కృతజ్ఞతాపూర్వకముగా నీ సన్నిధిలో కనపడమన్నావు. నీ హృదయమునకు, మనస్సునకు కావలిగా నెమ్మదిని, సమాధానాన్ని ఇస్తానన్నావు. ప్రభా, మా బ్రతుకులలో మా చుట్టూ ఎన్నో కలవరపరిచే పరిస్థితులు, ప్రతి దినము చింతించి చింతించి ప్రభా మరలా నిద్రపోయి లేచి మరలా చింతిస్తున్నాం, కానీ మా పరిస్థితుల్లో విడుదల కలగట్లేదు. నాయన, చింత యావత్తు నీ మీద మోపుతున్నామని మాట అంటున్నాం, కానీ నీకు ఆ చింతను మేము సమర్పించలేకపోతున్నాం. మమ్మల్ని క్షమించు. ఇది నాన్న, మా ప్రతి పరిస్థితిని నీ పాదాల దగ్గర పెట్టి మమ్మల్ని మేము కూడా నీ పాదాల దగ్గర సమర్పించుకుంటూ ప్రభా, నువ్వు చేసిన మేలులన్నిటి బట్టి నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాం. నాయన, మీరు ఇచ్చిన ఈ గొప్ప రక్షణను బట్టి నీకు వందనాలు. మాకు ఇచ్చిన ప్రభా తండ్రి ఈ గొప్ప సమాధానకరమైన పరిస్థితులను బట్టి నీకు వందనాలు. ప్రభా, మీరు చేసిన మేలులన్నిటికీ మీకు వందనాలు.
మాకు ఇచ్చిన తండ్రి సమస్తాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు. తండ్రి, మా బ్రతుకులలో అర్హత లేకపోయినా ఎన్నో కార్యాలు చేసావు, చేస్తూనే ఉన్నావు. దానిని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు. ప్రభా, మమ్మల్ని సంరక్షిస్తున్నావు, పోషిస్తున్నావు, మమ్మల్ని నీ కృపలో నాయన భద్రపరుస్తున్నావు, నీకు వందనాలు. నీ కుమారులుగా కుమార్తెలుగా చేసుకున్నావు, నీకు వందనాలు. నీ పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించావు, నీకు వందనాలు. నీ పరిశుద్ధాత్మ కృపా వరాలతో నింపావు, నీకు వందనాలు. నానా, నీ కృపలో మమ్మల్ని ప్రతిదినము నువ్వు జ్ఞాపకం చేసుకుని మా గురించి చింతించి దేవుడుగా ఉన్నావు, నీకు వందనాలు. ప్రభా, ఈ దినాన్న ప్రభా, మాకున్న చిన్నపాటి చింతను కూడా నీకు సమర్పిస్తున్నాం. వాటిల్లో కూడా ప్రభా మీరే తండ్రి నాయన విడుదల దయచేసి నాయన, నాయన నిశ్చయముగా నాయన తండ్రి, మా అందరికీ సమాధానమును దయచేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అమ్మా.